హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం మీ యొక్క గ్రామ పంచాయతీకి సంబంధించి నిధులు ఎన్ని వచ్చాయి, అలాగే ఆ నిధుల్ని ఎలా ఖర్చు చేశారు, అలాగే ఆ నిధులకి సంబంధించిన వివరాల్ని ఆన్లైన్లో చూసుకోవడం ఎలా అనే విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతకు ముందు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే మీకు మొత్తంగా 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. దాంట్లో పైన ఆల్ అనేది ఉంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో అయితే నోటిఫికేషన్ అయితే అందుతుంది. ఓకే, ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పిఎం మోడీ గారు ఒక యాప్ని అయితే లాంచ్ చేశారు. ఇదే యాప్. ఆ యాప్కి సంబంధించిన అంటే లింక్ కింద నేను వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. లేదా మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, గూగుల్ ప్లే స్టోర్, దాంట్లోకి వెళ్ళండి. దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది ప్లే స్టోరు. ఈ ప్లే స్టోర్లోకి అయితే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఓకే, ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో గూగుల్ ప్లే ఉంది కదా, అక్కడ దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీరు టైప్ చేయాల్సింది ఈ గ్రామ్ స్వరాజ్ అని టైప్ చేయండి. ఓకే, ఒకవేళ టైపింగ్ ప్రాబ్లం ఉంటే నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. ఇక్కడ ఓపెన్ అనే దానిపైన క్లిక్ చేస్తున్నాను. నేను క్లిక్ చేయడానికి ముందు దీంట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ అన్ని అంటే డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు దీనికి సంబంధించి అంటే గ్రామ పంచాయతీ, ఏ గ్రామ పంచాయతీ, వార్డు, అలాంటివి ఇక్కడైతే క్లియర్గా అయితే వీళ్ళు మెన్షన్ అయితే చేస్తున్నారు. ఇలా చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ యాప్కి డిస్ప్లేస్ యాక్టివిటీస్ టేకెన్ బై ద పిఆర్ఐస్ అండ్ ద కరస్పాండింగ్ ఫండ్స్ యాక్టివిటీస్ అని ఉంది. అంటే ఫండ్స్ని ఎలా యూటిలైజ్ చేసుకున్నారు అనే దాని మీద ఈ యాప్ అనేది పనిచేస్తుంది. ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ లోకల్ బాడీ అని ఉంది కదా ఫ్రెండ్స్ పైన. ఇక్కడ కింద సెలెక్ట్ స్టేట్ అని ఉంది ఒకటి, దానిపైన క్లిక్ చేయగానే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రానికి సంబంధించిన పేరు అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ తెలంగాణ కాబట్టి తెలంగాణ సెలెక్ట్ చేసుకుందాం. తెలంగాణని కాదు, ఏ డిస్టిక్ ఏ స్టేటు ఏ డిస్టిక్ అయినా ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ సేమ్ అలాగే డిస్టిక్ కూడా సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ యొక్క మండల్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే విలేజ్ని కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఓకే, మండలు, విలేజు, గ్రామ పంచాయతీ అలాంటివి ఉంటాయి ఇక్కడ. సో నేను ఏదో ఒకటైతే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, ర్యాండమ్గా అయితే పిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దీన్ని ఎవరు అయితే పర్సనల్గా అయితే తీసుకోవద్దు. ఓకే, చేసుకున్నట్లయితే ఇక్కడ అప్రూవ్డ్, ఇక్కడ పైన ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది, అదైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను 2018 to 19 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈఆర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే నో డాటా అని వస్తుంది. ఇక్కడ అప్రూవ్డ్ యాక్టివిటీస్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వచ్చింది. ఓకే, ఈ గ్రామానికి సంబంధించిన లిస్ట్ అంటే ఫండ్స్ యొక్క లిస్ట్ అయితే వచ్చింది. 2018-19లో 2,94,526 రూపాయలు అయితే ఈ గ్రామ పంచాయతీకి ఫండ్ అయితే అలొకేటెడ్ అయితే చేశారు. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ని ఇక్కడ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే మీకు అయితే వస్తుంది. చూపిస్తాను చూడండి. ఇక్కడ మొత్తం 7 వర్క్స్ అయితే ఇక్కడ జరిగినట్టు చూపిస్తున్నారు వీళ్ళు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఈ గ్రామ పంచాయతీకే కాదు, మీరు రాష్ట్రంలో ఉన్న ఏ గ్రామ పంచాయతీకైనా సరే ఈ విధంగానే మీ యొక్క డీటెయిల్స్ని అయితే సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకొకటి ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. ఒక లైక్ చేస్తే ఏం చేస్తారంటే ఆ లైక్ అనేది నేను ఇంకో వీడియో చేయడానికి మోటివేషన్గా ఉపయోగపడుతుంది. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అలాగే ఈ వీడియో ఎంతమందికి షేర్ చేసినా తప్పైతే లేదు, ఎందుకంటే ఇది గ్రామ పంచాయతీకి అంటే పబ్లిక్కి సంబంధించిన వీడియో ఇది. సో షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు
నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా అయితే చూడడానికి వీలుంటుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా చూసుకోవచ్చు మీ గ్రామ పంచాయతీకి సంబంధించింది. ఇక్కడ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఉంది కదా, దానిపైన కూడా క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూసుకుంటే రెసిప్ట్ అమౌంట్ అలాగే ఎక్స్పెండిచర్ అమౌంట్ అనేది 2 విధాలుగా చూపిస్తున్నారు వీళ్ళు. అలాగే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ SFC నుంచి వచ్చింది ఈ ఫండ్స్. అలాగే బ్యాక్వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్స్ అలాగే వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు క్లియర్గా అయితే ఈ సంబంధించిన ఫండ్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు. ఓకే, ఇలా చూసుకోవచ్చు ఫ్రెండ్. ఇక్కడ ఓన్ రిసోర్స్ ఉంది కదా, ఓన్ రిసోర్స్ అంటే ఏం లేదు, జీపీ వాళ్ళు వేసే పన్నులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అంటే నల్ల బిల్లు కానీ మన రోడ్ ట్యాక్స్ కానీ అలాగే ఇంటి ట్యాక్స్ కానీ అలాంటివి ఉంటాయి. సో ఈ విధంగా చూసుకోవచ్చు. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.